పచ్చి కంది గింజల మసాలా. కంది గింజలు చాలా మందికి తెలుసండి, బయట దొరుకుతాయి మనకి. మరి దాంతో మసాలా కూర ఎలా తయారు చేసుకోవాలో ఈ రోజు తెలుసుకుందాం. మరి ముందుగా కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. పచ్చి కంది గింజల మసాలా తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: పల్లీలు 1 కప్పు, ధనియాలు 1/2 కప్పు, జీలకర్ర 3 టేబుల్ స్పూన్లు, దాల్చిన చెక్క కొద్దిగా, లవంగాలు కొద్దిగా, కారం 2 టేబుల్ స్పూన్లు, పోపు దినుసులు 2 టేబుల్ స్పూన్లు, ఎండుమిర్చి 4, పచ్చిమిర్చి 4, కరివేపాకు కొద్దిగా, పసుపు తగినంత, అల్లం పచ్చిమిర్చి పేస్ట్ 2 టేబుల్ స్పూన్లు, టొమాటో ప్యూరీ 1 కప్పు, ఉడికించుకున్న కంది గింజలు 1 కప్పు, ఉప్పు తగినంత, కొత్తిమీర కొద్దిగా, నూనె 4 టేబుల్ స్పూన్లు. పచ్చి కంది గింజల మసాలా తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలన్నీ రెడీగా ఉన్నాయి. కంది గింజలు చాలా మందికి, అంటే కొంతమందికి తెలియదండి, అసలు తెలియదు. కొంతమందికి తెలుసు, కానీ దాంతో ఏ వంటలు చేసుకోవాలో తెలియదు. 2 రకాలు అనమాట. అయితే కంది గింజలు అనేవి మనకు సీజనల్ గా కూడా దొరుకుతూ ఉంటాయి. అంటే ఎప్పుడూ దొరుకుతాయి అని చెప్పడానికి కూడా లేదు. కందిపప్పు దొరుకుతుంది, కానీ కంది గింజలు మాత్రం ఎప్పుడూ దొరకవు. అయితే కంది గింజలు మనకు కాలేయం ఆరోగ్యానికి చాలా బాగా హెల్ప్ చేస్తాయి తెలుసా. కాలేయాన్ని శుభ్రపరచడానికి, కాలేయం హెల్త్ని మెయింటైన్ చేయడానికి చాలా బాగా హెల్ప్ చేస్తూ ఉంటాయి. అంతేకాకుండా కంది గింజలు తీసుకున్నప్పుడు మనకు చాలా తేలిగ్గా ఉంటుంది తెలుసా. అంటే కొన్ని ఆహారాలు తిన్నప్పుడు బరువుగా అనిపిస్తూ ఉంటుంది, కొన్ని ఫుడ్ తిన్నప్పుడు చాలా తేలిగ్గా ప్రశాంతంగా ఉంటుంది. అలా ఉంటుంది అనమాట ఇది. అంతేకాకుండా ఇది మనకు నోటి పూత, చాలా మందికి నోటి పూత వచ్చినప్పుడు వెంటనే ఏదో మెడిసిన్ అది రాస్తూ ఉంటారు. ఈ పేస్ట్ ఏదైతే ఉందో ఆ పేస్ట్ని మనము ఆ నోటి పూత ఎక్కడైతే ఉందో అక్కడ రాసుకున్నట్టయితే దాని తాలూకు పూత తగ్గుతుంది, ఆ మంట కూడా తగ్గుతుంది. మరి ఈసారి ఎప్పుడైనా కంది గింజలు మీ ఇంట్లో అవైలబుల్గా ఉండి మీకు ఆ ఇబ్బంది ఎదురైతే 100% మీరు ట్రై చేయొచ్చు. ఓవరాల్గా చాలా మంచిదండి, ఆరోగ్యానికి చాలా మంచి మేలు చేస్తుంది. మరి అటువంటి కంది గింజలు ఇలా ఉంటాయి. ఇది మనము ఉడికించుకొని రెడీగా పెట్టుకున్నాం. ఓకే, సో ఇది ఉడికిచ్చేసుకున్నాము. ఉడికించిన తర్వాత ఈ విధంగా ఉంటాయి. సో దీంతో కర్రీ చాలా చాలా టేస్టీగా ఉంటుంది. సో మరి మొదలు పెట్టేద్దామండి. ఫస్ట్ స్టవ్ వెలిగించేసుకుందాం. మనము పల్లీలు 1 కప్పు తీసుకున్నామండి. 1 కప్పు పల్లీలు మనం డ్రైగానే వేయించుకుంటున్నాము, ఏ నూనె అట్లాంటివి ఏమీ వేయట్లేదు. సో పల్లీలు కాస్త వేగిన తర్వాత నెక్స్ట్ వేస్తున్నాం. అంటే ముందు ఒక పొడి తయారు చేస్తున్నామండి. ఈ పచ్చి కంది గింజల మసాలా తయారు చేసుకునేటప్పుడు ఈ గ్రేవీలు ఇవన్నీ ఎట్లాగో వేస్తుంటాం. దాంట్లో వేసేటువంటి పొడి ఏంటి, ఆ పొడి ఇప్పుడు తయారు చేయబోతున్నాం అనమాట. ముందుగా పల్లీలు లైట్గా వేగిన తర్వాత ధనియాలు కూడా ఒక 2 స్పూన్స్ అనమాట. పల్లీల మీద కొంచెం తక్కువ క్వాంటిటీ తీసుకోవాలి. ఆ తర్వాత దాల్చిన చెక్క, కొంచెం మనకు ఆ ఘాటు ఫ్లేవర్ కోసం, ఆ ఘాటు చూసుకోండి. మరి ఎక్కువైతే కూడా మనం తట్టుకోలేము, చాలా ఓవర్ ఘాట్ అయిపోతుంది కాబట్టి చూసుకోండి. ఆ తర్వాత లవంగాలు, ఒక 4-5 లవంగాలు. ఆ తర్వాత జీలకర్ర. ఇప్పుడు వీటన్నిటినీ కూడా మనం చక్కగా వేయించేసుకుంటాం. ఈ పొడి మీరు వేరే కూరలకు కూడా తప్పకుండా వాడుకోవచ్చు. అంటే కొంచెం మనకు మసాలా రుచి కావాల్సినటువంటి కూరలు ఏవో ఉంటాయి కదా మనకి, అటువంటి కూరల్లో కూడా మనం హాయిగా వాడుకోవచ్చు అనమాట. మష్రూమ్ కర్రీస్లోకి ఈ పొడి వేసుకోవచ్చు, బాగుంటుంది. ఇలా వేయించేసుకొని ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసేసుకుందాం. ఇలా చక్కగా ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసేసుకున్నాం కదా. ఇప్పుడు ఇందులో మనం కాస్త కారం కూడా వేసేసుకుందాం. అంటే మనకు కావాల్సిన మసాలా కారంకి తగ్గట్టుగా వేసుకోవాలి. ఆ తర్వాత ఉప్పు, కూరకు సరిపడా ఉప్పు కూడా నేను ఇందులోనే వేసేసానండి, మళ్ళీ వేయాల్సే అవసరం లేకుండా. ఇప్పుడు దీన్ని చక్కగా మనము పొడి తయారు చేసుకుందాం. పొడి తయారు చేసుకున్న తర్వాత మన దగ్గర కూర పొడి రెడీగా ఉంటుంది కాబట్టి కూర ప్రాసెస్ అలా సులభంగా తయారు చేసేసుకోవచ్చు. ముందుగా పొడి సిద్ధం చేసుకొని తీసుకొస్తాను. చూసారా, ఇలా చక్కగా కారం అది వేసినందుకు రంగు కూడా చాలా చాలా బాగుంది. ఇలా మనకు పొడి రెడీ చేసుకున్నాం కాబట్టి ఇక డైరెక్ట్గా మనం వంట ప్రాసెస్లోకి వెళ్ళిపోవచ్చు. మరొకసారి స్టవ్ ఆన్ చేస్తున్నాను. బాండి వేడిగానే ఉందండి. ఇందులో కాస్త నూనె వేసుకొని మనం స్టార్ట్ చేసుకోవడమే. ముందుగా కాస్త నూనె, ముందుగా కాస్త జీలకర్ర కొంచెం ఉంచానండి, ఇంతకుముందు పొడిలో వేసిన తర్వాత కాస్త ఉంచాను. ఆ తర్వాత ఆవాలు, శనగపప్పు, మినప్పప్పు ఇవన్నీ ఉన్నటువంటి పోపు దినుసులు, 1 స్పూన్ పోపు దినుసులు పూర్తిగా అన్ని కలిపే ఉన్నాయి, అది వేసేసాను. దాని తర్వాత ఎండుమిరపకాయలు,
ఆ తర్వాత కాస్త కరివేపాకు, ఇది ఒకసారి వేయించేసుకుందాం. ఆ తర్వాత కొంచెం పసుపు, ఆ తర్వాత పచ్చిమిరపకాయలు, ఇది ఒకసారి వేయించేసుకున్నాక ఇందులో అల్లం పచ్చిమిర్చి పేస్ట్ కూడా వేసుకుంటున్నామండి. సో నాకు తెలిసి ఇది ఓవరాల్గా చాలా చాలా స్పైసీగా ఉంటుందని అనిపిస్తుంది నాకు. ఆ తర్వాత టొమాటో ప్యూరీ, మనం ముందుగా తయారు చేసుకొని పెట్టుకున్నటువంటి టొమాటో ప్యూరీ కూడా వేసేసుకుందాం. ఇంకా ఉప్పు అయితే మనము ఈ పొడిలో వేసేసుకున్నాం కాబట్టి ఇంకా వేరేగా నేను ఏం ఉప్పు వేయట్లేదండి, సరిపడా అందులోనే వేసేసాను. ఒకవేళ మీరు అందులో వేసి ఉండకపోతే ఇంకా వేయాలి అనిపిస్తే ఈ ప్లేస్లో మీరు వేసుకోవచ్చు. బట్ నేనైతే ఏం వేయట్లేదు, నాకు ఉప్పు సరిపోతుంది. తర్వాత మనం ముందుగా ఉడికించుకొని పెట్టుకున్నటువంటి కంది గింజలు ఏవైతే ఉన్నాయో, పచ్చి కంది గింజలు, దాన్ని మనం ఇందులో వేసేసుకోవాలి. ఇది ఆల్రెడీ ఉడికిపోయినవే కాబట్టి ఎక్కువ టైం కూడా పట్టదనమాట. మనకు ముందు చేసుకోవాల్సిన ప్రాసెస్ అదొక్కటే అండి, కంది గింజలు ఉడికించుకోవడం అంతే. కానీ చాలా బాగుంటుందండి, ఎప్పుడు రొటీన్గా చేసుకునే కూరల్లా కాకుండా కొంచెం డిఫరెంట్గా ఉంటుందన్నమాట. సో కంది గింజలు కూడా వేసేసుకున్నాం కదా. ఇప్పుడు మనం ముందుగా రెడీ చేసుకొని పెట్టుకున్నటువంటి ఈ పల్లీల పొడి ఏదైతే ఉందో, మసాలా పొడి, అది వేసేసుకుందాం. ఇందులో చక్కగా హోల్ గరం మసాలా అన్నీ ఉన్నాయి కాబట్టి చాలా చాలా రుచికరంగా ఉంటుంది. 100% చెప్పగలను. అంటే ఆల్మోస్ట్ ఒక కప్పు నిండా వేసానని చెప్పచ్చండి. ఇది ఒకసారి బాగా మిక్స్ చేసేసుకుందాం. దీంట్లో కొంచెం మనం నీళ్లు కూడా యాడ్ చేసుకుందాం. ఆహా, అసలు చూడ్డానికి చాలా బాగుంది, స్మెల్ అద్భుతంగా వస్తుంది, చాలా చాలా బాగుంది. నూనె కూడా బయటికి వచ్చింది కాబట్టి మనకు కర్రీ పూర్తి అయిపోయినట్టే లెక్క. చివరిగా కాస్త కొత్తిమీర వేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. రెడీ అయిపోయింది కాబట్టి ఒక సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాం. ఇది మనకు రోటీలకు, చపాతీలకు, అన్నంకి అన్నిటికీ బాగుంటుందండి. పులావ్కి బాగుంటుంది, పూరీస్కి బాగుంటుంది. అండ్ ఇదే గ్రేవీ ప్రాసెస్ని మీరు వేరే వాటికి కూడా ఉపయోగించుకోవచ్చు. ఇలా చక్కగా రుచికరమైన స్పైసీ పచ్చి కందిగింజల మసాలా రెడీ అయిపోయిందండి. ఇది మీరు తయారు చేసుకోవాలనుకుంటే కావాల్సిన పదార్థాలు, తయారు చేసుకునే విధానం మరొకసారి చూసేయండి. పచ్చి కందిగింజల మసాలా తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: పల్లీలు 1 కప్పు, ధనియాలు 1/2 కప్పు, జీలకర్ర 3 టేబుల్ స్పూన్లు, దాల్చిన చెక్క కొద్దిగా, లవంగాలు కొద్దిగా, కారం 2 టేబుల్ స్పూన్లు, పోపు దినుసులు 2 టేబుల్ స్పూన్లు, ఎండుమిర్చి 4, పచ్చిమిర్చి 4, కరివేపాకు కొద్దిగా, పసుపు తగినంత, అల్లం పచ్చిమిర్చి పేస్ట్ 2 టేబుల్ స్పూన్లు, టొమాటో ప్యూరీ 1 కప్పు, ఉడికించుకున్న కంది గింజలు 1 కప్పు, ఉప్పు తగినంత, కొత్తిమీర కొద్దిగా, నూనె 4 టేబుల్ స్పూన్లు. పచ్చి కందిగింజల మసాలా తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి బాండీలో పల్లీలు, ధనియాలు, దాల్చిన చెక్క, లవంగాలు, జీలకర్ర వేసి వేయించి తీసి ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసుకోవాలి. అందులో కాస్త కారం, ఉప్పు వేసి పొడి చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మళ్ళీ స్టవ్ వెలిగించి బాండీలో నూనె వేసి వేడైన తర్వాత జీలకర్ర, పోపు దినుసులు, ఎండుమిర్చి, కరివేపాకు, కాస్త పసుపు, పచ్చిమిర్చి, టొమాటో ప్యూరీ వేసి వేగాక అందులో ముందుగా ఉడికించుకొని పెట్టుకున్న కందిగింజలు వేసి మెత్తగా రుబ్బుకున్న మసాలా పొడిని కూడా వేసి కాస్త నీళ్లు పోసి కొద్దిసేపు మగ్గించుకోవాలి. చివరిగా కొత్తిమీరను వేసి ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే పచ్చి కందిగింజల మసాలా రెడీ.